అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి సమస్యపై అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క విలువైనటువంటి అనుభవాలని షేర్ చేయండి. మన వీడియోస్ కూడా లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైతే అనేక ఉచిత పథకాలను అమలు చేస్తూ మరి ఉద్యోగులను, పెన్షనర్లు అయితే వారికి రావాల్సిన ఆర్థిక సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వివిధ వర్గాల ప్రజలకి ఎన్నికల సందర్భంగా ఉచిత హామీలు ఇస్తూ తర్వాత ఉద్యోగులను గాలికి వదిలేస్తున్నాయి. ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. తర్వాత ఏ వస్తువు కొన్నా జీఎస్టీ కూడా పే చేస్తున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రావట్లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఈ విధంగా ఉద్యోగులకు ఏ సంక్షేమ పథకము వర్తించట్లేదు. అయినా మళ్ళీ పైన జీతాలు కూడా టైంకి రాక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక బడ్జెట్లో అసలు అంచనాలకు మించి ఎన్నికల సందర్భంగా ఉచిత హామీలతో ఉద్యోగులైతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అసలు ఉద్యోగులకి మేము రిటైర్ అయిన తర్వాత అసలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయా రావో అని ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది. పెన్షనర్లకు కూడా దాదాపు రిటైర్ అయ్యి 1 ఇయర్ అయినా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం చాలా అన్యాయంగా మరి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరైతే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కొన్ని ఉదాహరణలు అయితే చూద్దాం. ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, మరి ఈ ఎన్నికల హామీల వల్ల, ఉచితాల వల్ల ఎలాంటి నష్టానికి ఉద్యోగులు గురవుతున్నారనేటువంటి అంశం మీద ఈ వీడియో చూద్దాం. దేశ సేవకు ఇదేనా గుర్తింపు? బీఎస్ఎఫ్లో 25 ఏళ్ల సర్వీస్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక బీఎస్ఎఫ్ జవాన్కి 16 నెలలు, దాదాపు 2 సంవత్సరాలు అయినా కానీ ఇక పెన్షన్ అయితే అందలేదు. దీనికి మరి ఇలా చేయడం ప్రభుత్వానికి తగిన పనేనా అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇటీవల చూస్తున్నాం తెలంగాణలో, వేరే రాష్ట్రాల్లో కూడా డిఏల కోసం పెండింగ్ బిల్స్ కోసం అయితే హైకోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. హైకోర్టులు కూడా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలనే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక ఏఎస్ఐ, తెలంగాణకు చెందిన ఒక ఏఎస్ఐ గారు కూడా రిటైర్ అయిన తర్వాత 2 ఏళ్లైనా తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా అప్పులు తీర్చడానికి ప్రభుత్వమే కారణం అంటూ ఒక వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలా అతను ఒక్కడే కాదు, ఇలా రిటైర్మెంట్ అయినట్టు దాదాపు 8,000 మంది తెలంగాణలో ఉన్నారు. ఇక కాబట్టి ఇలా ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల పరిష్కారం చూపకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకుండా దాదాపు 4-5 డిఏలు పెండింగ్లో ఉంచడం, పీఆర్సీ టైం దాటిపోయి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు పీఆర్సీ రిపోర్ట్ ఇప్పించకపోవడం, ఇవన్నిటి వల్ల చాలా ఉద్యోగులు అయితే నష్టపోతున్నారు. లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తూ చాలా నష్టపోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూద్దాం. ఇక ఉచితాల, మెరుగైన సౌకర్యాల ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కేవలం సూచనలు చేయగలం, వ్యయాలను మాత్రం నియంత్రించలేం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆర్థిక సంఘం చైర్మనే ఈ విధంగా మాట్లాడాడు. ఉచితాలు మానేయండి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి అంటూ ఇక్కడ ఆర్థిక సంఘం చైర్మన్ ఇలా వ్యాఖ్యానించడం ప్రభుత్వాలకు చెప్పబెట్టు కావాలి. ఎందుకంటే ఉచితాలు కావాలో, మెరుగైన సౌకర్యాలు కావాలో ప్రజలే తెలుసుకోవాలని ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయితే అరవింద్ పనగడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాల్సిన నిధులను ప్రభుత్వాలు ఉచితాల పంపిణీకి వినియోగిస్తున్నాయని వెల్లడించారు. ఆర్థిక కమిషన్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఆర్థిక సంఘానికి కూడా పరిమితులు ఉంటాయని, తాము రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు మాత్రమే చేయగలమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాన్ని తాము నియంత్రించలేమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలను బట్టి ప్రజలు ఓట్లు వేస్తే వారు ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలని అడుగుతారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార వర్గాలు చేపట్టిన ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. మరి అంచనాలకు మించి, తాహతుకు మించి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఇటు ఉద్యోగులని, పెన్షన్లని గాలికి వదిలేసి వారి యొక్క కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి విధంగా తయారవుతున్నాయని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక కొన్ని మరి ఉద్యోగులకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గిపోతుంది. అప్పులపై వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వాలు ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి తాత్కాలిక ఉపశమనంగా, తాత్కాలికంగా టెంపరీగా తప్పించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. దానికి గతంలోనే దాదాపు 3 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పెంచినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి 4 ఏళ్ల వరకు పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అది వాస్తవం కాదో తెలియదు. మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపైన ఆలోచన చేస్తున్నారు. ఇది ఇవన్నీ టెంపరీ తాత్కాలికంగా తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి చర్యలే తప్ప శాశ్వతంగా ఈ ఆర్థికపరమైన సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశం అయితే కాదు. ఉచితాలు ఇవ్వాలి, ప్రజలకి అవసరం ఉన్న వారికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. మన కాడ బడ్జెట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి. మరి ఉద్యోగులకు ఎంత అవసరం అవుతుంది, పెన్షన్లకు ఎంత అవసరం అవుతుంది, సరే వివిధ సంక్షేమ ఉచితాలకు ఎంత అవసరం అవుతుంది, ఇవన్నీ చూసుకొని ఆదాయాన్ని బట్టి ఇక్కడ మనం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ ఇలా చేస్తే మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి అది నిరుద్యోగులకు మాత్రం కరెక్ట్ కాదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాలు పూర్తిగా రద్దు చేయాలి. ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించాలి. అలాగే పరిపాలన చేయాలి. అప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అన్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్వస్తి పలికి ఉచితాలకైతే స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 55 నుండి 58కి, 58 నుంచి 60కి, 60 నుంచి 61కి, 62కి, 63కి, 64కి ప్రభుత్వాలు పెంచడంలో ఒకే దెబ్బకి 4 పిట్టలు అన్నట్టు. మరి ఒక ఉద్యోగి పదవీ విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఎక్కువ మొత్తంలో లక్షలాది రూపాయలను ఆ ఉద్యోగి ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది. కనుక అతన్ని రిటైర్ కాకుండా సర్వీస్లోనే ఉంచితే అతనికి జీతం ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వాలకు ప్రస్తుతం అయితే టెంపరీగా ఆర్థిక ఇబ్బంది తప్పుతుంది, కానీ భవిష్యత్తులోనైనా మళ్ళీ ఒకేసారి ప్రభుత్వం మీద అదనపు భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మానుకొని శాశ్వతమైన పరిష్కారం మాత్రమే ఆలోచించాలి. ఇంకో చూస్తే జీతాలకు డబ్బులు లేవు, ఉచితాలకు మాత్రం ఎలా వస్తాయి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అయితే సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇక మహిళా సమ్మాన్ యోజన ఎవరి కోసం? ఉచితాల పేరుతో ప్రజలను పనులు చేయకుండా దూరం చేస్తున్నారు. అభివృద్ధి గాలి కొదిలేసి ఫ్రీ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు అడిగితే నిధుల కొరత అంటూ మొండి చేయి చూపిస్తున్నారు. జడ్జీలకు జీతాలు చెల్లించకపోవడంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు అంటే ఇక్కడ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఉచితాల పేరుతో ప్రజలందరినీ సోమరులను చేస్తున్నారు అంటూ ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రకటించిన లడ్కీ బెహన్ పథకంపై, ఇక అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజనపై, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆర్థిక హామీలను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలాంటి ఉచితాలు ఎందుకు అంటూ మరి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు మహిళలకు 2100 లేదా 2500 చెల్లిస్తామంటూ ఇలా ఆర్థికపరమైనటువంటి వాగ్దానాలు చేయడం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల కొరత అంటున్న ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో ఖజానా సొమ్ములను మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నాయని న్యాయమూర్తులు అయితే మండిపడ్డారు. అభివృద్ధిని గాలి వదిలేసి ఉచితాల పేరుతో ప్రజలను సోమరులుగా చేస్తున్నారంటూ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి మరి కోర్టులు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అదేవిధంగా మరి టైంకి డిఏలు ఇవ్వకపోవడం, పిఆర్సీలు ఇవ్వకపోవడం, ఐఆర్ మంజూరు చేయకపోవడం, జీపీఎఫ్ సరెండర్ బిల్స్ సంబంధించి కానీ, మెడికల్ బిల్స్ కానీ అప్లై చేసిన 1 ఇయర్ దాటినా కానీ రాకపోవడం, ఈ విధంగా ఉద్యోగులైతే అనేక ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. మరి తద్వారా మరి ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా తమకు రావాల్సిన ఆర్థికపరమైన బకాయిలపై కోర్టుకు వెళ్తామనేటువంటి చెప్తున్నారు. కోర్టులు అయితే ప్రస్తుతం అయితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సందేశాలు అయితే తీర్పులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవ్వాలి, ప్రజలకి కూడా సంక్షేమ పథకాలు, ఉచితాలు కూడా ఇవ్వాలి. ఎవరికి అవసరం ఉంది, ఏ వర్గానికి అవసరం ఉంది, ఎంత మేరకు అవసరం ఉంది, మన దగ్గర ప్రభుత్వాల దగ్గర ఎంత బడ్జెట్ వస్తుంది, కేంద్రం నుంచి ఎంత ఆదాయం పన్నుల రూపంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కాబట్టి అవన్నీ బడ్జెట్ చూసుకొని బడ్జెట్కు మించకుండా ఇటు ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి డిఏలు, పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, తర్వాత ఇతర ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి డబ్బులు పక్కకు పెట్టి మిగతా డబ్బులతో మరి రైతులకు కానీ, పేద వర్గాలకు కానీ, ఇల్లు లేని వారికి కానీ, ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన వారికి కానీ, ఈ విధంగా అనేక వర్గాలకు ఆపదలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలని అందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్గాలకు సంపదను సమానంగా పంచుకుంటూ, ఎవరి హక్కులను, ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చుకుంటూ ప్రభుత్వాలు ముందుకు పోతే బాగుంటుంది. కానీ ఎలాగో అధికారంలోకి రావాలని చెప్పేసి విచ్చలవిడిగా హామీలు ఇస్తూ హామీలను నెరవేర్చడంలో విఫలమై ఇటు ఉద్యోగులు, అటు ఇతర వర్గాల ప్రజలందరూ కూడా సంక్షోభంలో నెట్టుకుపోతే లాస్ట్కి ఆర్థిక వ్యవస్థలే కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలి. ఇలా డిఏలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీలు ప్రకటించలేని పరిస్థితి, మరి ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులనే ఇలా విస్మరిస్తే ఇంకా ప్రభుత్వాలు ఎలా నడుస్తాయనేటువంటి విషయం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి, పాలకులు కూడా ఆలోచించాలి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మరి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి మంచి మంచి సూచనలు ఇచ్చి ఒక పాజిటివ్గా మంచి ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు తీసుకుపోవాలి. మరి ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలతో, పెన్షన్ల సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి వారికి ఏం నష్టాలు జరుగుతున్నాయి, వారికి ఏం సమస్యలు ఉన్నాయి, ఆర్థికేతర సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు అందరూ ఉద్యోగులు కూడా. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకుంటుందని, వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగులతో చర్చలు జరుపుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ థ్యాంక్ యూ.